గాయస్ డోంట్ బిలీవ్ గూగుల్ మ్యాప్స్ గాయస్, చెప్తున్నా కదా. అసలు ఈ ఏరియా అంతా గూగుల్ ఎప్పుడు తిరిగింది? చుద్దుగా గురు ఆడు కిరోసిన్ యాడ్ చేయడం ఏంది పెట్రోల్లో. యా సో యా గాయస్ జింక కనిపించింది. సో హలో గాయస్, దిస్ ఆదిత్య. సో రైట్ నా అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాము మన రానిన్తో. యా బ్యాగేజ్ అయితే మొత్తం బాగుంది. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీన్ ఎక్స్ప్లోరర్. ఓడి అమ్మ ఎంట్రీ అద్భుతం. లొకేషన్ అయితే మనం ఊటీకి అయితే స్టార్ట్ చేస్తున్నాము. 845 కిలోమీటర్స్ గాయస్. చలో ఇంకా మనం వెళ్ళడానికి 845 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నేను స్టార్ట్ అయింది వచ్చేసి జీడిమెట్ల హైదరాబాద్. అండ్ పిన్ కోడ్ అడగండి, నాకు తెలీదు. బట్ మనమైతే ఫ్యూయల్ స్టాక్ అయితే ఆగాల్సిన పని ఉంది, ఎందుకంటే సేఫ్ సైడ్కి కొంచెం గాలి కూడా కొట్టియాలి బండిలో. మొత్తం చూసుకుంటూ పోవాలి. మొత్తం నైట్ టైం ఏనా కొడుకు ఎట్లా పోతాడో తెలియదు, ఎట్లుంటుంది. అది 16 hours 14 minutes చూపిస్తుంది. ఇంకా మనం బ్రేక్స్ తీసుకుంటూ అవి తీసుకుంటూ పోయేసరికి ఇంకా తీసుకోండి, ఇక 20 hours వేసుకోండి. ఇక వాడి వెనకాల లగేజ్ బాగుందా లేదా అది చూసుకోవాలి. నాతో పాటు అయితే నా ఇంటర్ ఫ్రెండ్ అయితే ట్రావెల్ చేస్తున్నాడు, ఆదిత్య శర్మ అని. వాడు నేనైతే ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ నుంచి ముంబై నుంచి ఢిల్లీ అట్లా హిమాచల్ అదంతా తిరిగేసి వచ్చినాము. ఒక్కసారి మనం బేగంపేట దాటేసినామంటే రోడ్స్ అన్నీ ఖాళీగా. ఇప్పుడు కొంచెం కష్టపడాలి, ఏం చేయలేము ఇక. అరే భయ్ వినిపిస్తలేదా భయ్యా? పెట్రోల్ బంక్లో కలుద్దాం. సో ఇది మన బండి. లెట్ మీ చెక్ ఫ్రమ్ బిసా. యా నో ఇంపాసిబుల్. సో ఇప్పుడే ఎయిర్ అయితే ఫిల్ చేయించుకున్నాము, మనకైతే పెట్రోల్ అంత అవసరం లేదు. ఇక అమ్మ దీన్ని చూసి ఈ ట్రాఫిక్ చూస్తుంటే కొంచెం పిక్చర్లు నొత్తున్నాయి. నిజంగా నేను వైఎస్ఆర్ యాదవ్ని చూసుకుంటూ ఏదో అనుకుంటుండే, కానీ మస్తు ఎంజాయ్ చేసి లైఫ్ అంటే అట్లా ఉండాలి. ఎట్లా ఎంజాయ్ చేస్తాడు ఈ ఒక్కలో కాంట్రవర్సీలు వాటిల్లో. చప్రి 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 ఏదో కాంట్రవర్సీల్లో మనుషులు ఇరుక్కుంటారు, కానీ లైఫ్ బాగానే ఉంటుంది సాఫీగా. ఎప్పుడైతే మొత్తం చెత్త అంతా వచ్చి పెరిగిపోతుందో ఈవెన్ ది గాడ్ వోంట్ హెల్ప్, ఎందుకంటే మనం చేసిన పాపాలన్నీ పండిపోతాయి అప్పటికి. ప్రెజెంట్ నేనైతే రియలైజ్ అయింది ఏంటంటే గ్లౌజెస్ మర్చిపోయినా. నీ అమ్మ ఇంటి నుంచి 10 kilometers వచ్చేసిన నేనైతే. సో గాయ్స్ ఈ రోడ్ ఏదో తెలిస్తే కామెంట్ చేయండి. సో మీకు హింట్ ఏంటంటే నార్మల్ డేస్లో మస్తు రష్గా ఉంటుంది, ఇది మస్తు రష్ అంటే మస్తు రష్. అసలు ఇవ్వండి రోడ్లు ఇట్లా చూస్తే నాకు గుండెకి భలే భలే అనిపిస్తుంది. దిల్ గార్డెన్ అవుతాయి భయ్. అసలు 9:30 తర్వాత కూడా ఇంత ట్రాఫిక్ ఏంద్రా హైదరాబాద్లో. హైదరాబాద్ కదా, అట్లనే ఉంటుంది. అమ్మ గ్రీన్ పడింది. చలో చలో చలో. ఏ మీ అమ్మ అడుగు యాదవ్ ఎక్కడ దూరిపోతున్నాడు. ఏందన్నా అందరు ఏమైంది ఈరోజు, అందరు 90 వేసారు ఏంటి నాకు అర్థం కాదు. అది పిచ్చకాయ బండోడు కూడా పుచ్చకాయలు అంటే హారన్ పెట్టుకున్నాడు. ఈ గూగుల్ మ్యాప్స్ ఏందో అబ్దుల్ రామ్ రహీం అనే ఏరియాలకి తీసుకొస్తుంది గాయస్. ఇక్కడ మన స్టేట్లు కూడా అలాగే ఉన్నారు. ఇక అమ్మాయి దేడకి తీసుకుపోతుందో దీనికే తెలియాలి. ఏం బొక్కో మనీ అమ్మ. గాయస్ డోంట్ బిలీవ్ గూగుల్ మ్యాప్స్ గాయస్, చెప్తున్నా కదా. ఏమో ఇంకా ఏం చేయలే, హైవే ఎక్కే వరకు మాకు ఇంకా గూగుల్ మ్యాప్స్ పని. ఇంకొక 1 kilometer పోతే ఇంకా హైవే ఎక్కేసినట్టే. ఇక అమ్మా ఇంత యుద్ధం చేయాలా హైవే ఎక్కాలంటే. మన పుష్పన్న కారు భలే ఉంటుంది, పజ్జరో కానీ ఏమైనా అనుకోండి, కానీ నైస్ కార్ అబ్దుల్.
రైట్ నౌ వేర్ ఎట్ NH44, నేషనల్ హైవే నెంబర్ 44. ఇప్పుడు మనం దీని మీద సౌత్ వరకు అయితే ట్రావెల్ చేయాలి. కొంచెం ఉరుముతుంది, ఇంకేం చేయలేము. ఉరిమినా వర్షం పడినా ఇక ముందుకు సాగిపోవాలి నేస్తమా, అదే జీవితం అంటే. బాగుంది హైవే మొత్తం, కొంచెం క్లీన్ అండ్ డీసెంట్గా. ఎందుకుండదు, నేషనల్ హైవే కదా. ఆయనతో ఉండకపోతే మనకి ఉన్న 2 లక్షల కోట్ల అప్పు వేస్ట్గా. హైవే మీద రానిన్ భలే ఇస్తుంది మైలేజ్. ఈ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే సెట్గా 70, 80, 90 అంతే. ఇప్పుడు ప్రజెంట్ దాకా అయితే వచ్చేసి దగ్గర ఒక 150 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాము. సో రైట్ నో మేము ట్రావెల్ చేస్తున్న హైవే వచ్చేసి NH44 అండ్ దిస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. అండ్ టోటల్గా నా బండి సెటప్ అయితే చూపిస్తాను మీకు. సో ఇది మొత్తం. సో వీడు మనతో ఫస్ట్ ట్రిప్కి వచ్చిండు. హాయ్ బాయ్. సో వీడి పేరు ఆదిత్య శర్మ. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దగ్గర ఒక 200 కిలోమీటర్స్ తర్వాత అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటిల్ నౌ మనం స్టిల్ ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే రైడ్ చేస్తున్నాం. జస్ట్ బికాస్ ఆఫ్ మేము మధ్యలో కొంచెం లాంగ్ బ్రేక్స్ అయితే తీసుకున్నాం. దగ్గర 424 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫ్రమ్ పాస్ట్ 300 కిలోమీటర్స్ మనం సేమ్ NH44 మీదనే డిపెండ్ అయి వెళ్తున్నాం. కాబట్టి నెక్స్ట్ కూడా దాని మీదే డిపెండ్ అయి వెళ్తామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అట్లనే ఉంది, ఇట్ సీమ్స్ లైక్. ఎందుకంటే ఇదేంటంటే మన NH44 అనేది ఏంటంటే ఫ్రమ్ శ్రీనగర్, ఐ మీన్ కాశ్మీర్ టు కన్యాకుమారి అంటారు కదా, ఓన్లీ ఒకటే ఒక NH ఇది, ఐ మీన్ నేషనల్ హైవే. గ్లౌజులు తెచ్చుకోవడం మర్చిపోయినా, అది ఒక్కటే ఏదో తీరని వెళ్ళి చేతులు చూసారు ఎట్లా అయిపోయినాయి. మొత్తం ఏదో కూలీ నాలి చేసుకుని బతికి అదోలా అయిపోయింది. కానీ మనం సరిగ్గా చూసుకుంటే మన ఈ NH44 మీద లీస్ట్ చాలా తక్కువ యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయి. మన ప్రజెంట్ గవర్నమెంట్, ఎక్స్ గవర్నమెంట్ నాకు తెలియదు, కానీ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో చేసిన వన్ ఆఫ్ ది మంచి పని ఏమైనా ఉంది అంటే ఇక్కడ కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే ఇన్స్టాల్ చేయడం. అసలు ఏంది గాయస్, అది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీ కియా. సో ఇదే నేను మాట్లాడే కియా ఇందాకటి నుంచి. సారీ, అవి వేరే ట్రక్స్. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది, విత్ ద కెపాసిటీ ఆఫ్ 5,000 to 10,000 పీపుల్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు దీంట్లో. చూడండి ఎంతమంది. యా అటు వెళ్తే మొత్తానికి బెంగళూరు, ఇదైతే మనల్ని హిందూపుర, సోమనపల్లి ఏరియాలో అయితే తీసుకోబోతుంది. కహా अच्छा अरे कहाँ जाता तो अभी फ़ोन क्यों रहे भाई हाथ में. भाग 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 डीके పోస్. సో రైట్ నో వచ్చేసి మేము ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాము స్టిల్. రాత్రి 9 o'clock నుంచి అయితే మేము మొత్తం నడిపి మేము కాదు నేను, ఎందుకంటే వీడికి బండి రాదు. అది సెన్సర్లో వాడేస్తాను గాయస్. నా బండి అయితే ఇగోండి. అరే मैया क्या सेक्सी लग रहा है ना. లేబర్ పనులు చేసే చేతులు లెక్క అయిపోయినాయి. చేయొకటి అడుగు దిక్కుమాలినోడు. మనం నైట్ అక్కడ పెట్రోల్ కొట్టించినాము, మొత్తం కిరోసిన్ స్మెల్ వస్తుంది. సో మనోడు పెట్రోల్ బంక్లో మేనేజర్లా పనిచేస్తాడు. भाई केरोसिन मिला है, बोल थोड़ा कुछ. हाँ भाई, इसमें केरोसिन थोड़ा ऐड है भाई. हाँ, स्मेल आ रहा. कितना परसेंट पेट्रोल का कितना परसेंट केरोसिन ऐड करते हैं? हाँ, इतना में कैसे बताऊँ मैं तेरे को. लेकिन केरोसिन इसमें ऐड है 30 से 40% ऐड है. पेट्रोल नहीं है. पेट्रोल तेरा 40% है, 60% तेरा केरोसिन ही है. 60% केरोसिन. हाँ, केरोसिन के लिए पैसे दिया था हमने.
అదృష్టం వచ్చి హగ్ ఇచ్చేటప్పుడు దరిద్రం వచ్చి లిప్లోకి ఇస్తుంది అంటే ఇదేనా అమ్మ. ఏం అవ్వకపోతే నయ్యం మంచిది అమ్మ. బయట ఆడు కిరోసిన్ యాడ్ చేయడం ఏంది పెట్రోల్లో. సో చలో వెళ్ళిపోదాం ఇక. ఇక్కడ బాబాయ్లు ఏదో హైవేస్ ఆపేసారు మధ్యలో. బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటా నాకు తెలిసి. గాయస్ నెక్స్ట్ టైం మీరు కూడా ఫ్యూయల్ కొట్టించేటప్పుడు స్మెల్ చూడండి. యు నో హౌ ఇట్ స్మెల్స్ రైట్. నేను ఇందాక అక్కడ ఒక విలేజ్ చూసాను. ఆ విలేజ్ పేరు వచ్చేసి ఏదో బాపనపల్లి అంట. ఏంట్రా మరి బాపనోళ్ళు కోమటోళ్ళు అనుకుంటా. వై ఇస్ ఇట్ నెసెసరీ? ఇది ఏడకి తీసుకెళ్తుందో ఆ దేవుడికి గూగుల్ తల్లిగా తెలియాలి. నాకెందుకో ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే సంహౌ ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు మాత్రం ఫీల్ వస్తుంది నాకు. అరే లెఫ్ట్ పోవాలా? అడు ఏముందని మా గూగుల్ తల్లి. चुत गया गुरु. गूगल मैप्स लेके आई बेन की. ऐसा जाने को दिखा रही, इधर तो रूट है ही नहीं. ఇప్పుడు ఇది ఇంకో రూట్ చూపిస్తుంది. గూగుల్ 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 ఎందుకు గూగుల్? నేనంటే ఎంత గూగుల్ నీకు? దీన్ని ఇప్పుడు నేను ఏమైనా షార్ట్ కట్లు అడిగానా? ఒరే దేవా రేడకు తీసుకుపోతుంది తల్లి. ఓడి అమ్మ పాంపుట్ట, ఓడి అమ్మ శ్మశానం. అసలు ఈ ఏరియా అంతా గూగుల్ ఎప్పుడు తిరిగింది? అంత ఖాళీగా ఉందా మాకంటే? भाई इसका वजह से अपना टाइम वेस्ट हो रहा भाई. ఇది ఇల్లీగల్గా మమ్మల్ని కర్ణాటకలోకి అయితే తీసుకుపోతుందని ఇప్పుడే నేను గ్రహించాను. బాబోయ్ ఇన్ని తెలివితే అట్లా. అక్క నువ్వు ఉండాల్సింది ఇక్కడ కదక్క, అది బార్డర్ల దగ్గర డంకీలు కొట్టిస్తారు. అరే దేవా క్యా సమాధులు హేరయ్యి. గైస్ నేనైతే కన్ఫామ్గా చెప్తా ఇదైతే ఏపీయే, కానీ మనల్ని తీసుకెళ్ళేది మాత్రం ఏపీకి కాదు. ఇది ఇంకా గట్టి కొట్టేసేయాలి అమ్మ ఏదైతే. సో మనమైతే అఫీషియల్లీ కర్ణాటకలో అయితే ఉన్నాము. నాకు ఇప్పుడే తెలిసింది. అక్కడ ఒక తాతయ్య అయితే చెప్పిండు ఇక ఎట్లనే పోతుండే ఆ తాత కూడా. నీ అమ్మ ఇది చూడు 30 కిలోమీటర్స్ స్ట్రైట్ అంట. ఇక ఏంటక్క కక్ష కట్టినవేంది నా మీద. సో గాయ్స్ ముందైతే నేను ఏరియా మొత్తం దాటేసి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా చిప్పి చిప్పి చెప్ప అనుకుంటే ముందుకు వెళ్ళిపోతాను అంతే. ఇక మేమైతే కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవుతూ అయితే పిచ్చగా ఆకలేసింది. నైట్ కూడా ఏం తినకుండా లైట్గా తినేసి అయితే స్టార్ట్ అయ్యాము. వీడైతే శుభ్రంగా నిద్రపోయేది వెనకాల, నేనైతే నిద్రపోలే. మొత్తం కళ్ళన్నీ ఎర్రగా అవుతుంది. ఇంకా దారిలో ఒక కెఫే కనిపిస్తే కెఫే దగ్గర ఆగైతే 2 మసాలా దోశలు చేస్తాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ కర్ణాటక. ఇంకా ఇవ్వండి 343 నాట్ 300 343 కిలోమీటర్స్ అయితే ఉంది. మొత్తం ఘాటింగ్ మొత్తం. అమ్మ ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లు. ఆంధ్ర ఏమో గత్కుల్ రోడ్లకు ఫేమస్, కర్ణాటకనేమో దేనికి ఫేమస్ నాకు కూడా తెలియదు. मेरा शर्म क्या होगा भाई बोलने में. సో ఇప్పుడే మనం అయితే ఇక్కడ ఫుడ్ తినడం అయితే జరిగింది గైస్. ఇప్పుడు బండికి అయితే చైన్లు కొట్టేసేయాలి. ఆఫ్ కర్దే పాప క్యూట్ అయింది కదా. సో లెట్స్ గో. అబ్బా లూబ్ వల్ల కొంచెం చైన్ ఇదైంది. నేను టైం ల్యాబ్స్ తీస్తూ చూసుకోలే కానీ ఆ వెనకాల మౌంటైన్స్ బాగా ఉన్నాయి గైస్.
లిటరల్లీ మస్తు ఉన్నాయి. మధుగిరిలో ఉన్నాడు ప్రెసెంట్ అయితే నేను. సో చూపిస్తాను ఆగండి, ఆ ముందుకు వెళ్తే కనిపిస్తుంది. ఓ రోడ్ భలే ఉంది, లిటరల్లీ మస్తు ఉంది రోడ్ అయితే, డెకరేషన్ చేసినట్టే. ట్రావెల్ అంటే ఇవ్వండి ఇలాంటి రూరల్ ఏరియాస్లో నుంచి చేయాలి. చూడండి ఎంత బాగుందో అసలు, బ్యూటిఫుల్. అంగడంగన ముందుకెళ్ళాలంట. ఏదో రాసింది ఆడ, నాకు కూడా తెలియదు. ఎంత బాగా వెళ్తుంది బస్సు. అసలు ఇది కదా కర్ణాటక అంటే. నాకెందుకో ఆ కలర్ మట్టి చూస్తేనే నాకు కర్ణాటకలో అనిపిస్తుంది, అండ్ గ్రీనరీ చూస్తేనే కేరళలో అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎందుకో తెలీదు, అది దేని రేడియన్స్ దానిది. అసలు ఇట్లాంటి కొండలు కదా మనకు కావాల్సింది. ఇట్లాంటి ఏరియాలో ఒక చిన్న గుడిసె కట్టుకుని ఉన్నా కానీ కింగుల్లా బతకొచ్చు ఇక్కడ, లిటరల్లీ ఫ్యాక్ట్ అది, నిజం చెప్తున్నా గైస్, మీరు ఏమని అనుకోండి. కానీ ఇంకా ఎగ్జాక్ట్గా ప్రెసెంట్ ఇదేదో మంచి ప్లెజెంట్ లొకేషన్ దగ్గర తాగినాము, భలే ఉంది మొత్తం. సో రైట్ను వచ్చేసి మనం అయితే కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా 240 కిలోమీటర్స్ అయితే ఇంకా వెళ్ళాలి. నైట్ అసలు నిద్ర లేదు, ఏమీ లేదు అసలు, మొత్తం డ్రైవింగ్ అది ఒక్కడే చేస్తూ ఉన్నా. సో ఇదిగోండి మన బీస్ట్ ఆఫ్ వాణి. కానీ ఇంత దూరం తీసుకొచ్చింది, ఇంకా మనల్ని ఇంకా తీసుకుపోతుంది. కేరళ నుంచి నాన్ స్టాప్గా హైదరాబాద్. ఇది ప్లాన్. మీరు రూట్స్ అన్నీ చూసే ఉంటారు, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మెన్షన్ చేస్తాను ఏది ఏ స్టేటు అని. ఓకే, యా. ఎప్పుడైనా ఏదైనా చేద్దాం అంటే దరిద్రం కొన్నిసార్లు మనకి అనుకూలించదు గైస్. ఫోన్లో బ్యాటరీ అయిపోయింది, ఇక వైర్ అది ఇది డౌలాడేసరికి మొత్తం బ్యాగ్లో ఉన్న చెత్త అంతా తీసుకుని తీసాం. చలో మన ఈ సౌత్ ఇండియా రైడ్లో ఇది వచ్చేసి ఒక 4th, 5th, 6th టోల్గేట్. ఇది 6th. అమ్మ మొత్తం టోల్గేట్ల సంపదనే ఉంది ఇదంతా. రోడ్ల మీద చూస్తే ఇంత పెద్ద గొయ్యలు మధ్యలో, ఏ గోతులు పడితే ఏది అత్తది అమ్మ బతుకుగా. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే గాయస్, పెట్రోల్ చూసుకుని కొట్టించుకోండి. ఎందుకంటే స్మెల్ చూడండి, మీకు పెట్రోల్ స్మెల్ ఎట్లుంటుందో మీకు తెలిసి ఉంటుంది. మీ దగ్గర ఏంది బొక్క, మీ ప్రతి వాళ్ళ దగ్గర పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి. ఒకసారి మీరు పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు స్మెల్ చూడండి. సౌత్ సైడ్ వచ్చినప్పుడు కానీ, నార్త్ సైడ్ అయితే దారుణం. సౌత్ సైడ్ ఏం చేస్తాడంటే వాడు 40% కిరోసినాలే కలిపేస్తున్నాడు, కిరోసిన్. అందుకని నేనైతే మొత్తం అవాయిడ్ చేసి దాన్ని ఏమంటారు ఆక్టేన్ 95 పవర్ పెట్రోల్ చాలా ట్రై చేసినాం. పవర్ పెట్రోల్ అయితే నాకు దొరక్క ఏదో హెచ్పి పెట్రోల్ బంక్లో అయితే దొరికింది. నిన్న నైట్ మేము ఎన్ని గంటలకి, ఒక 9 o'clock 9:30కి ఏమో బయలుదేరినాము. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర ఒక ఎంత 2:57, 3 అవుతుంది. దీని అమ్మ ఇంకా మేము గట్టిగా ఒక 850 కిలోమీటర్స్ కూడా కొట్టలేకపోయినాం. ఎందుకు? ఒక్కొక్క దగ్గర బ్రేక్ ఎంత తీసుకున్నాం తెలుసా? గంటన్నర. మళ్ళీ ఏం తినలేదు మేము. చేసిందల్లా ఒక వాటర్ బాటిల్ తీసుకోవడము, ఇన్స్టాగ్రామ్లో అక్కడ స్టోరీలు పెట్టుకోవడం. ఫ్యాక్ట్, నేను కొన్ని నిజాలు మాట్లాడతాను గైస్, అలా అని కొంచెం అబద్ధాలు కూడా మాట్లాడతాను, బట్ అవసరానికి బట్టి. ఏందో ఈ సైడ్ కేరళ వెహికల్స్ ఎక్కువ పోతున్నాయి.
కేరళం. అసలైంది చెప్పడం మర్చిపోయాను గైస్. మనం ప్రజెంట్ ట్రావెల్ చేస్తుంది వచ్చేసి NH766 విచ్ ఈజ్ మైసూర్ అండ్ ఊటీ హైవే. బాగుంటుంది. ఇగో ఏదో అత్తర్ వాసన వస్తుంది. ఏంటది? ఆహా, కోజికోడే ఊటీ 105 104 అని ఉంది. థ్యాంక్ యూ సిటీ మున్సిపల్ కౌన్సిల్ నంజగూడ. వందనగులు నగరసభ నంజనగూడు. ఏం గుడు? గుడై ఉండట్లే. అబ్బా, చిన్నగా చల్లి స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే. చల్లగా సమ్మగా. ఏసీ కూడా అవసరం లేదు. ఏసీల కోసం వర్కులకి వెళ్ళే మేము ఇక్కడ ఏసీలతో ఫుట్బాల్ ఆడే మీరు ఇక్కడ చల్ల చల్లగా ఏసీ గాలి. ఇదంతా ఒకటే రోడ్డు. బాబా బాగా చల్ల గాలి కొడుతుంది. ఇంకా రఫ్గా ఒక 60-65 కిలోమీటర్స్ ఉన్నాయి సెట్గా. మాకు లేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఇదే. కూర్చునేది 5 మినిట్స్ అంటాడు, కూర్చోబెట్టేది 20-30 నిమిషాలు ఇస్తాను. కూర్చోబెడతాడు హాఫ్ అన్ అవర్ అంట. మా కళ్ళు చూసారా నిద్రలోకి ఎట్లయితుంది పాపం. 60 కిలోమీటర్స్ అయితే ఉంది వెళ్ళాలి ఇక. చిన్నగా వర్షం ఇప్పుడే తగ్గింది. ఇంకా పోవాలి ఇక. ఇటేదో ఏరుకుంటున్నాడు లోపల. ఏ చలే. ఓ మై గాడ్, వాట్ ద హెల్, రియలీ, ఆర్ యూ సీరియస్? Oh, देखा क्या? Oh wow, what's happening, man? Oh, wow guys, literally beautiful ఇదైతే. దేవుడు అందమైన పుట్టించినప్పుడు ఆస్వాదించాలి అంతే, వాటిని కొట్టేయొద్దు. అర్థమైంది? అక్కడ తాత ఎవరో చెట్టు కొట్టేస్తున్నాడు దిగ్మలుడు. ఊరు పాడుకో గాయస్. జింక కనిపించింది. జింక అని సౌండ్ చేసుకుంటూ పోయింది. మస్తుంది. ఎనిమిది 845 కిలోమీటర్లు దట్టమైన అడవి, మైసూర్ టు ఊటీ రోడ్డు, దారిలో జంతువులు. అసలు ఆ హెయిర్ పిన్ బెండ్స్ అయితే చూడండి, ఐ మీన్ కర్వ్స్. ఇది ఆరంభం మాత్రమే నేస్తమా, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. సరిగ్గా మోటో వ్లాగింగ్ చేద్దామంటే మొత్తం వర్షం, చలి, అసలు మొబైలే కింద పడిపోయింది. సో అట్లాంటి టఫెస్ట్ సిచ్యువేషన్స్లో అయితే మనం ఉన్నాం. ఇది బైక్ రైడ్ గాయ్స్, మీరు అనుకున్నంత ఈజీ మాత్రం కాదు.